తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ 2024 ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ, తెలుగుదేశం కలిసి ముందుకు వెళ్ళబోతుంది. చాలా బహిరంగ సభలు 22 పార్లమెంట్ సెగ్మెంట్‌లో కూడా ప్రతి సెగ్మెంట్‌లో కూడా 2 బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు చూస్తే అన్న ఒక్కటే మాట అన్న, రాష్ట్రం మొత్తం కోడే కూస్తుందన్న. మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డే, మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డే. కిందటిసారి వచ్చిన సీట్ల కన్నా ఈసారి గట్టిగానే కొడుతున్నాం, మళ్ళీ 2024లో వస్తున్నాం అని చెప్పేసి అందరూ కూడా తన గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారన్న. ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే, అభివృద్ధి అన్నది కళ్ళకి మన కళ్ళ ముందున అలా కనిపిస్తుందన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాకినాడ సభలో చెప్పారు, మనం ఏ ఊర్లో అడుగుపెట్టినా సరే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది గ్రామ సచివాలయాలు. గ్రామ సచివాలయాల్లోనే మన ముంగిట ఉన్న మన పిల్లలే అందులో ఉద్యోగులుగా చేస్తున్నారు. తర్వాత మనకు తెలిసిన వాళ్ళే మన 50 ఏళ్ళకి 70 ఏళ్ళకి కలిపి ఒక వాలంటీర్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఊర్లో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకొని, బాగోగులు చూసుకొని, ఫస్ట్ తారీఖు వచ్చింది అంటే 3 గంటలు 4 గంటలకల్లా ఇంటికొచ్చి తలుపు తట్టి మరి అవ్వాతాతల చేతిలో పెన్షన్ పెడుతున్నారు. ప్రతి ఇంటికి రేషన్ ఇస్తున్నారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే రేషన్ కార్డు గానీ, ఆధార్ కార్డులో చేర్పులు గానీ, లేదంటే ఇంకేదైనా వగైరా ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ ఏమున్నా సరే ఒక నాయకుడి వెనకాల గానీ, ఒక సర్పంచ్ వెనకాల గానీ పరిగెట్టే పనులు లేదు. వాలంటీర్‌కి ఒక మాట చెప్పినాము అంటే వాలంటీర్ మన దగ్గరికొచ్చి దానికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో దరఖాస్తులు గానీ, లేదంటే అప్లికేషన్స్ గానీ ఏమన్నా ఉన్నాయో అవి తీసుకొనెళ్ళి ఆయనే చేపించి మొత్తం అంతా చేపించి 24 గంటల్లో ఆ సమస్యననేది పరిష్కారం చేస్తున్నాడు. ఇటువంటి ప్రజాపాలన ఇంకెక్కడుందన్న? మళ్ళీ ప్రజలు ఇలాంటి నాయకుని కోరుకుంటారా? లేదంటే కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో అబద్ధపు హామీలిచ్చి జనాలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు కోరుకుంటారా? బుద్ధున్నోడు ఎవడు గూడా ఇంటికి తెచ్చి అన్నం పెట్టిన మనిషిని ఎవడు మర్చిపోడన్న. సో, ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం కాదు కదా, దేశం మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరైతే మాత్రం మళ్ళీ వినిపిస్తుందన్న. ఎందుకు వినిపిస్తుంది ఆ పేరు? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు సెపరేట్‌గా, లేదంటే పవన్ కళ్యాణ్ సెపరేట్‌గా పోటీ చేయడం జరిగింది. గతంలో ఏంటంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు చూసారు. చాలామంది వ్యతిరేకత ఉన్నారు. ఎంత ఎంత అద్భుతంగా పరిపాలించినా వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది ఉంటది కామన్. అలాంటిది వ్యతిరేక ఓటు బ్యాంకు ప్లస్ ఏదైతే 2 పార్టీలు కలవడం వల్ల, ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎమర్జ్ అయింది కొంతవరకు. గ్రాఫ్ పెరుగుతుంది. షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ అంతా ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ పైన పడదా? అన్న, చాణక్య నీతిలో ఒక కొటేషన్ ఉంటదన్న. రాజు మంచివాడైతే శత్రువులందరూ ఏకమవుతారు. సో, ఇక్కడ ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రారాజు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజలని గూడా పండు ముసలి దగ్గర నుంచి పిల్ల వరకు, అంటే పసిబిడ్డ వరకు ప్రతి ఒక్కరికి గూడా అన్ని ఈ సంక్షేమ ఫలాలు అందించి సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేస్తున్నప్పుడు రాక్షసులు అనేటోళ్ళు చంద్రబాబు నాయుడు రూపంలోని, పవన్ కళ్యాణ్ రూపంలోని వీళ్ళందరూ వచ్చి రాష్ట్రం మీద పడి మళ్ళీ రాక్షస పాలన తీసుకురావాలి, ప్రజలందరినీ నాశనం చేయాలన్న ఒక దుర్బుద్ధితో ఆళ్ళ దిక్కన ఏదైతే పచ్చ మీడియా ఉందో, యెల్లో మీడియా అయితే ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బొమ్మను తిండి చేసే విధంగా ఉన్నారు. ఈ యొక్క ప్రాసెస్‌లోనే ఫ్యామిలీ మధ్యన కూడా గొడవలు తెచ్చి, ఫ్యామిలీ మధ్యన కూడా గొడవలు పెట్టి ఏయేయో లేనిపోని ఉండవి లేనట్టుగా ఇయన్నీ సృష్టించి ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్‌ని దూరం చేయాలని చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ చాలా మొండివాడన్న. తన ప్రజల కోసం ఎంత దూరమైనా పోతాడు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటేనే ప్రజల కోసం అసలు ఆలోచించరన్న. ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా చూసుకుంటే అన్న ఒకటే అన్న, వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటేనే ప్రజలకి ఒక సేవ చేయాలా, ప్రజల మధ్యన ఉండాలి. ప్రజల కష్టం వస్తే వీళ్ళు తట్టుకోలేరన్న. వీళ్ళు తట్టుకోలేరు. ప్రజలకి ఏంది మనల్ని నమ్ముకొని వచ్చినారు కదా, మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఎలా ఉన్నా సరే పర్వాలేదు, కానీ ప్రజలు మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం లబ్ధి పొందాలనే మైండ్ సెట్‌తో ఉంటారు వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఇకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఖచ్చితంగా అధికారం కావాలి. అధికారం లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ చౌదరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎలా ఉంటదంటే నిద్ర పట్టదు. ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య సభల్లోకొచ్చి చంద్రబాబు నాయుడికి ఏజ్ ఎక్కువైపోతుందో తెలీదు, లేదంటే పవర్ లేకో తెలీదు గానీ సభల్లోకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. హ్మ్. సో, వీళ్ళందరి గురించి మాట్లాడి వేస్ట్ అన్న. కాకపోతే గ్రౌండ్ లెవెల్‌లో అన్నది ప్రజలైతే మాత్రం క్లియర్‌గా ఉన్నారన్న. ఒక్కటే మాట, జగన్మోహన్ రెడ్డి అనేటోడు నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసినాడు. మా పిల్లలుంటే అమ్మఒడి ఇస్తున్నాడు. మా
మా యొక్క అమ్మకి కానీ అదే నానమ్మకి కానీ ఏదైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. ఒక ఆడపిల్లగా నాకు ఇల్లు స్థలం ఇచ్చినాడు. మాకు ఏమో వైఎస్ఆర్ చేయూత ఇలాంటి చాలా పథకాల వల్ల నేను లబ్ధి పొందున్నానని చెప్పేసి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే ఆలోచిస్తున్నారన్న. ప్రతి ఒక్కరు. ఎందుకంటే వీళ్ళు నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయడం అనేది ఒక మైండ్ గేమ్. కానీ ప్రజలైతే మాత్రం క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నారు. ఖచ్చితంగా రేపు పొద్దున్న 2024లో పోలింగ్ బూత్‌కెళ్ళామా, పైన గుర్తు చూసామా, ఫ్యాన్ తిరుగుతుందా, కిందనేసేసామా, మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడా లేడా అంతే. దట్స్ ఇట్. ఒకటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. సంక్షేమ పథకాల ద్వారానే అధికారంలోకి వస్తామని మీరు చెప్తున్నారు. కానీ దానికన్నా అద్భుతమైన సంక్షేమ పథకాలు కావచ్చు మేనిఫెస్టోని రూపొందించి సంక్రాంతికి చంద్రబాబు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్యారంటీలు కొన్ని పెట్టయితే అంటే మీరు ఏదైతే అమ్మఒడి ఒక్కరికి ఇస్తున్నారో చంద్రబాబు ఇద్దరికి ఇస్తా అంటున్నాడు. అలానే రైతు భరోసా పెంచాడు. అట్లనే స్త్రీ శక్తి పథకం కదా ప్రతి మహిళకి డబ్బులు వేస్తా అని చెప్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసి ప్రజలందరూ చంద్రబాబు నాయుడుకి ఓటేసే అవకాశం లేదంటారా మరి? ఎందుకుందన్న ఇదే చంద్రబాబు నాయుడు మనము బాగా గుర్తెచ్చుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది, డబ్బులన్నీ తీసుకొచ్చేసి విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నాడు అని ఇదే చంద్రబాబు నాయుడు అన్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే పథకాలని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను, ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాను, ప్రతిదీ చేసేస్తాను. అప్పుడు అయిపోతుందన్న శ్రీలంక ఇప్పుడు అవ్వదా ఈయన ఇచ్చేస్తే? ఈయన అంతా కూడా పదవిలోకి రావాలి, ఏదైనా సరే చేసి జనాల్ని మభ్యపెట్టి ఏదో కుళ్ళు కుతంత్రాలకి దారి తీసుకొని ఏదైనా మనం చేసేయాలి, అధికారంలోకి వచ్చేయాలి, ప్రజల్ని నమ్మించి మోసం చేసేయాలి. 2019 ముందు కూడా ఈయన అట్లనే చేసినాడు. చాలా అబద్ధపు హామీలు ఇచ్చినాడు. ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఏమోని మేనిఫెస్టోని తీసేసినాడు. తర్వాత చాలామంది దళితులనేమోని ఎక్కువ మాట్లాడితే తోకలు కట్ చేస్తా, పేకలు నొక్కేస్తా అని చాలా వరకు మాట్లాడినాడు. ఈ రోజు అయితే మాత్రం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా క్లియర్‌గా ఉన్నారన్న. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కడు క్లియర్‌గా ఉన్నారు. ఎప్పుడైనా అన్న తిన్న మనిషి ఏది మర్చిపోడు. అదైతే మాత్రం పక్కా. తిన్న మనిషి, లబ్ధి పొందిన మనిషి ఎక్కడా మర్చిపోడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్‌ని మర్చిపోవాలంటే చరిత్రలే అన్న. అస్సలు జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ మర్చిపోవడం అంటూ జరగదు. రేపు పొద్దున్న 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ సైడెడ్ విక్టరీ అనేది కొడతాడు. ఖచ్చితంగా 175 కొడతారు. ఖచ్చితంగా రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వాటిలందరికీ కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకేముంది మహా అయితే 2 నెలలు, 3 నెలల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.